తమిళనాడు నిజంగా భారతదేశ మహిళా పారిశ్రామిక కార్మిక శక్తికి ఒక శక్తి కేంద్రం. అందుకు కారణం దేశంలో ఎక్కడైనా ఉన్న మహిళా కార్మిక శక్తిలో 43% మంది వాస్తవానికి తమిళనాడు నుండే ఉన్నారు. మరియు వారు మహిళలను తయారీ రంగంలోకి కార్మిక శక్తిలోకి చాలా అద్భుతంగా ఏకీకృతం చేయగలిగారు. కాబట్టి దేశంలో రిజిస్టర్డ్ తయారీ యూనిట్లలో సుమారు 16 లక్షల మంది మహిళలు ఉంటే వారిలో సుమారు 6.5 లక్షల మంది తమిళనాడుకు చెందిన వారే. దేని గురించి ఆలోచించి ఓటు వేస్తున్నారు? దేని గురించి ఆలోచించి ఓటు వేస్తున్నాము? మాకు కార్డులో నెలకు 1000 రూపాయలు వస్తుంది. అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, దానికి 1000 రూపాయలు వస్తుంది. నెలకి సంవత్సరానికి 55,000 వస్తుంది మా అబ్బాయికి. దీనిలో మాకు రాయితీ వస్తుంది. ఇప్పుడు కంపెనీలో పని చేస్తేనే మాకు డబ్బులు, లేకపోతే లేవు. కానీ అది ఈ ప్రభుత్వంలో వస్తుందా లేదా, ఎప్పుడు వస్తుందా? ఇది ఈ ప్రభుత్వంలో మాత్రమే వస్తుంది, స్టాలిన్ పాలనలో మాత్రమే అది వస్తుంది. ఇప్పుడు విజయ్ కొత్తగా వచ్చారు కదా, ఆయన గురించి మనకు అనుభవం లేదు, సినిమాలో మాత్రమే అనుభవం. కలైஞరు డబ్బులు వస్తున్నాయి, కలైஞర్ డబ్బులు 1000 రూపాయలు వస్తున్నాయి. మేము పొలం పెట్టుకుని ఉన్నాము, వ్యవసాయం, దానికే 6,000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తుంది అంతే. అది చాలా సంతోషం. సంతోషమే. విజయ్కి సపోర్ట్ లేదు, ఆయన గురించి మనకు ఏమీ తెలియదు కదా. తెలీదు, మీ ద్వారా ఆయన గురించి తెలుసుకోవాలి. నేను దళపతినే అమ్మా, దళపతి కోసమే ఓటు వేస్తాను అంతే. ఎవరు ఆయన వస్తారు రారు, కానీ ఆయనే రావాలని నేను అనుకుంటున్నాను. నేను కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు అదే అనుకుంటున్నారు. స్టాలిన్ గారే రావాలి. సారీ, విజయ్ దళపతినే రావాలి. విజయ్ దళపతి ఎందుకు రావాలి? మీకు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెయ్యరు, కానీ ఆయనే రావాలి. యువకులు రానివ్వండి, వచ్చే వాళ్ళే వస్తూ ఉండేలా కొత్తగా ఎవరైనా ఒకరు రానివ్వండి. ఆయన ఏం చేస్తారో చూద్దాం అంతే. మీకు మీ కుటుంబాల గురించి ఆందోళన, మిమ్మల్ని గురించి ఆందోళన ఉంది, అవన్నీ ఆయన చేస్తారా? చేస్తారు, చెయ్యరు, కానీ ఆయన రావాలి. మేము వేసే ఓటు ఆయనకే. ఆయన ఏం చేశారని? ఆయన ఏం చేశారని అంతా లేదు, ఆయన రానివ్వండి. ఆయన ఏం చేస్తారో చూద్దాం. వచ్చిన వాళ్ళు ఏం చేసేసారు, అదే ఆయన చేయబోతున్నారు. దళపతి రానివ్వండి, అదే మా ఆశ. అవును, ఏం చేస్తారనేది ముఖ్యం కాదు, జనానికి చాలా ఇష్టం. అవును, విజయ్ని, యువకుడిని అందరికీ చాలా ఇష్టం. ఆయన అంటే చాలా ఇష్టం. యువకుడిగా ఆయన రానివ్వండి. మీరు కూడా ఓటు అటువైపే వేస్తున్నారా? అవును, మేము ఆయన కోసమే వేస్తాము. విజయ్ దళపతే, మా ఓటు ఆయనకే. మీ పేరేంటి? నా పేరు నాగరాణి. మీటింగ్కి వెళ్ళారా? వెల్లూరుకి మీటింగ్కి వెళ్ళారా? డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎవరికి డబ్బులు ఏం మేము ఆశించడం లేదు, కానీ దళపతి రావాలి, అదే మేము అనుకుంటున్నాం. ఆయనే వస్తారు.